తెలంగాణ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్లో చర్చించారు. పారిశ్రామిక అభివృద్ధికి వివిధ జిల్లాల్లో ప్రభుత్వ భూములను టీజీఐఐసీకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే స్పెషల్ ఎక్సైజ్ సెస్ అమలు, విద్యాశాఖలో మరో డైరెక్టర్ నియామకం, విద్యుత్ శాఖలో 300 పోస్టుల సృష్టికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కూడా సమాచారం. ఇక జహీరాబాద్ పారిశ్రామిక అథారిటీ ఏర్పాటు, మహిళా సంఘాలకు బీమా నిధుల విడుదలకు ఆమోదం, ములుగులో పామాయిల్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయిస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదం తదితర నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. పారిశ్రామిక అభివృద్ధికి వివిధ జిల్లాల్లో ప్రభుత్వ భూములను టీజీఐఐసీకి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే స్పెషల్ ఎక్సైజ్ సెస్ అమలు, విద్యాశాఖలో మరో డైరెక్టర్ నియామకం, విద్యుత్ శాఖలో 300 పోస్టుల సృష్టికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కూడా సమాచారం. ఇక జహీరాబాద్ పారిశ్రామిక అథారిటీ ఏర్పాటు, మహిళా సంఘాలకు బీమా నిధుల విడుదలకు ఆమోదం, ములుగులో పామాయిల్ ఫ్యాక్టరీకి 12 ఎకరాలు కేటాయిస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదం తదితర నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.